హలో అండి అందరికీ ఈరోజు నేను ముల్లంగి పరాటా చేసి చూపిస్తున్నాను. దీనికి 2 ముల్లంగి తురిమి పెట్టుకున్నాను. చాలా హెల్తీ. దీంట్లో నులిపురుగులు పోతాయి ముల్లంగి వల్ల. రెగ్యులర్గా తింటూ ఉంటే మంచిది. వాసన బాగుండదు అనుకుంటారు కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. పిండేస్తే నీళ్ళు వస్తాయి. ఉప్పు ఏమి వేయక్కర్లేదు. దుంపల్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది. ఈ నీళ్లు మిగిలాయి. ఈ నీళ్లు పారబోయకుండా ఉప్పేసి పిల్లలకి తాగిస్తే కొంచెం టేస్ట్ ఉంటుంది కాబట్టి నులిపురుగులు పోతాయి. కడుపులో ఉండేవి పిల్లలకి వస్తాయి. స్వీట్లు తింటూ ఉంటారు కదా, చాక్లెట్స్ పెద్దవాళ్ళకి కూడా వస్తాయి. ఇది తాపించండి, మంచిది. పక్కన పెట్టుకుంటున్నాను. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి, కొత్తిమీర కొంచెం, ఎండు మామిడి పొడి, డ్రై ఆమ్చూరు, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కారం, ఉప్పు, పసుపు, కసూరి మేతి నలిపి పెట్టుకున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఒక పావు టీ స్పూన్ గరం మసాలా, ఎక్కువ వేసుకోవద్దు. ఇది బాగా కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత ఎంత గోధుమ పిండి సరిపడుతుందో అంత వేసుకుందాము. సాధారణంగా 2-3 కప్పులు సరిపోతుంది. మూడు కప్పులు వేసుకున్నాను నేను, 3.5 కప్పులు. ఇక్కడ ఈ నీళ్లు పోసే కలిపేసుకుంటున్నాను. ఇది ఒక అరగంట నానబెట్టుకుందాం. అరగంట తర్వాత తీస్తే కొంచెం పలచబడినట్టు అనిపిస్తుంది. అప్పుడు కొంచెం పొడిపిండి వేసుకొని బాగా కలిపేసుకోండి. చిన్న చిన్న రౌండ్లు చేసుకొని ఒత్తేసుకుందాము. పొడి గోధుమ పిండితో ఎంత సన్నగా కుదిరితే అంత సన్నగా చేసుకోండి. పెనం మీద కొద్దిగా నూనె వేసి కాల్చుకుందాం. ఇది వెయిట్ లాస్ రెసిపీ. హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి. రొట్టెలు ఎప్పుడు సన్నమంట మీద కాల్చుకుంటే చెక్కల్లాగా వస్తాయి. రెడీ అయిపోయిందండి మూలీ పరాటా. హెల్తీ రెసిపీ, వెయిట్ లాస్ రెసిపీ. ఇది డిన్నర్కి బాగానే ఉంటుంది. డిన్నర్ చేసేటప్పుడు 6 లోపల తినేయండి, బిఫోర్ 6. నోట్లో ముద్ద, గూట్లో దీపం అంటారు కదా, అలా తినేయాలి. వెయిట్ లాస్కి ప్రిఫర్ చేసేవాళ్ళు మజ్జిగ తాగండి. బాగా పలసగా చేసుకున్న మజ్జిగ, ఉప్పు వేసుకోకుండా. ఇంకా పెరుగు అసలు తినకూడదు. పెరుగు తినే పని అయితే నీళ్లు కలుపుకొని తినాలి. బీట్ చేస్తే పెరుగులో ఉండే ఆ మాలిక్యూల్స్ అన్నీ బ్రేక్ అవుతాయి. అప్పుడు దోషం ఉండదు. బాగా బీట్ చేసిన పెరుగునే తినే పని అయితే అది నీళ్ళు చుక్క వేసుకుంటే దోషం ఉండదు. అట్లకాడ పూర్వం చెప్తారు, ఇనప అట్లకాడని కాల్చి పెరుగులో పెట్టి సుయ్యం అనిపిస్తే దోషం పోతుందంటారు. అలా కుదిరినా చేయొచ్చు. మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇట్లాగే మంచి మంచి టిప్స్, హెల్త్ రెసిపీస్ అన్నీ చేసి చూపిస్తాము. వీడియో మొత్తం వింటే తప్ప మీకు చెప్పే విషయాలు ఏమీ తెలీదు. అందుకే మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.